తోడై ఉన్నాడు దేవుడు నామములో. ఇక బానిసగా దేవుడు ఒక్కొక్క శ్రమ నుంచి ఒక్కొక్క అనుభవం దేవుడు నేర్పిస్తాడు. ఇప్పుడు అమ్మబడ్డాడు, ఒక అనుభవం వచ్చింది. తీరానికి వెళ్ళిన తర్వాత అక్కడ పోతీఫర్ దగ్గర కూడా నమ్మకంగా పనిచేస్తున్నాడు. అక్కడ దేవుని యొక్క కృప కానీ అక్కడ మళ్ళా శోధించాడు. ఎవరి ద్వారా? ఒక స్త్రీ ద్వారా. కానీ లోబడిపోతే యోసేపు బానిస చనిపోవడం అవుతాడు. కానీ అతను ఎవరికి లోబడ్డాడంటే దేవుడిలో తనకున్న నమ్మకం ఏంటో తెలుసా? దేని మీద నమ్మకం పెట్టలేదా? ప్రభు యొక్క వాగ్దానం మీద దేవుని నమ్మకం. ప్రభు ఏదో రోజున నన్ను ఆ స్థితికి తీసుకొస్తాం అనిలో ఏర్పడ్డాడు. జైల్లో కూడా యోసేపు ఎవరితో ఉన్నాడు? దేవుడి తోడు ఉన్నాడు. దేవుడు అక్కడ జైలుతో వాళ్ళతో పాటు తెరవలసి వాళ్ళ మీద అధికారిగా చేశారు. సమయం వచ్చింది, యోసేపు హెచ్చింపబడే సమయం వచ్చింది. ఆ సమయం వచ్చినప్పుడు రాజుకి కల వచ్చింది. రాజుకి కల వచ్చినప్పుడు దానికి చెప్పేవారు ఎవ్వరు లేదు. ఇప్పుడు ఎవరు వచ్చాడంటే యోసేపు తీసుకొచ్చాడు. కానీ యోసేపుని తీసుకొచ్చినప్పుడు యోసేపు అంటాడు, అయ్యా నీకు వచ్చిన కళ ఇది, దీని భావం ఇది. కాబట్టి ఏంటంటే 7 సంవత్సరాలు విపరీతమైన పంటకు ఉంటుంది, 7 సంవత్సరాలు విస్తారమైన కరువు వస్తుంది. కాబట్టి 7 సంవత్సరాలు పడిన పంటను నువ్వు ఎక్కడ కొనేసి పోచేయి, కానీ కరువు కాలంలో దాన్ని వండుకోమనడం దేవుడు. అంత జ్ఞాని, అంత వివేకం కలిగినాడు. ఇక్కడ ఎవరు లేదు, దానికి వ్యవహారుడు దేవుడు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు కనిపించదు? ఇంచుమించు 40 సంవత్సరాలు. దేవుడు ఇచ్చిన వాగ్దానం యోసేపు జీవితంలో నెరవేర్చబడడానికి 40 సంవత్సరాలు వచ్చింది. ఆ 40 సంవత్సరాలు బట్టి ఒక బానిసగా ఎదిగినటువంటి వాడు 2వ రాజు. యోసేపు ఎందుకు ప్రేమించాడు దేవుడు? ఆయన మీద ఒక ఉద్దేశం ఉంది. ఏం బెన్యామీని ప్రేమించవచ్చు కదా, యోధాన్ని ప్రేమించవచ్చు కదా, రూబేను ప్రేమించవచ్చు కదా, ఏమి ప్రేమించలేదు. ఆయన మాత్రం ప్రేమించాడు. ఆయన ఎలా నలపాలో అలా నలిపించాడు, ఎలా కొట్టాలో నలగొట్టేశాడు. నలగొట్టేసాడు, ఒకేసారి ఉన్నతమైన స్థితికి ఎక్కించాడు దేవుడు నామం. ఇప్పుడు ఆయన కాలం ఏమైంది? అన్నగాళ్ళు వచ్చారు, మోసగిల్లారు. సెకండ్ టైం తల్లిదండ్రులు వచ్చారు, మోసగించారు. రాజుగా చేశారా లేదా? అందుకనే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. వాగ్దానం చేసిన వాడు నరుడు కాదు, నరుడు కాదు. నేను మహా కష్టకాలంలో భోజనం లేదు. ఆ రోజు కొన్ని వేసే రోజు ప్రార్థన చేసుకున్నాను, మందిరం దగ్గర పెట్టుకుని. ఆ రోజు తెల్ల వ్యాన్ దేవుడు చూపించాం. ఏదో మన ఆలోచన అలా ఉంటుంది సైన్. అప్పుడు నేను వచ్చి ఇప్పుడు మళ్ళా వచ్చి ఆ రాత్రి మా పాస్టర్ అంటారు, నీకు వ్యాన్ ఇస్తున్నాను. కొద్దిగా లేచి మా పాస్టర్ గారు అన్నారు, ఎక్కడ మన వ్యాన్ వస్తుంది, ఎక్కడ పెట్టి లేదు, వ్యాన్ ఎక్కడ మన సైకిలే లేదు, వ్యాన్ ఎలా వస్తుంది అని వచ్చి 11 సంవత్సరాలు పెట్టిందండి. దేవుడు ఏ వ్యాన్ చూపించాడో ఆ వ్యానే వచ్చింది దేవుడు. మనం ఏమంటున్నామంటే వాక్యంలో ఉంది, బైబిల్లో ఉంది, అక్కడ జరిగింది, ఇక్కడ మనకి ఎక్కడ జరుగుతుంది అని మనం అనుకుంటాం. బైబిల్లో ఏముందో ఆ రోజున వాళ్ళకి ఏదైతే చేసేదో దేవుడు ఈ రోజున కూడా మనకి అదే చేస్తున్నాడు దేవుడు. అది మానలేదు. ఆయన ఎక్కడ తీసుకెళ్ళాలని తీసుకెళ్ళిపోయాడు. అక్కడ అనుకున్న దావీదుని ఎక్కడ తీసుకెళ్ళి పడేశాడు. యోసేపుని ఎక్కడ తీసుకెళ్ళిపోయాలి అక్కడ తీసుకెళ్ళి పడేశాడు. సంసోన్ని ఎక్కడ తీసుకుపోయాడు అక్కడ పడేశాడు. ఎవరిని ఎక్కడ పెట్టాలో పెట్టేశాడు. మనల్ని కూడా ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేస్తాడని దేవుడు నామస్కారం. మనం ఏం ఆలోచించి వెనక్కి తిరిగిపోవాల్సిన పని లేదు. లేదా చిన్న సంఘం, పెద్ద సంఘం, లేదా 10 మంది ఉన్నారు, ఏమీ వద్దు మనకి. ఏం కావాలి? ఎవరి మాట మీద నిలబడాలి? దేవుని మాట మీద. ఎందుకంటే మనము ఒక విషయం చూడాలంటే మనం పరిస్థితులు చూస్తాం. లోకం మీద జరిగే పరిస్థితులు, సంభవించే పరిస్థితులు చూస్తాం. కానీ మనం పరిస్థితులు చూసినప్పుడు పరిస్థితులు ఎప్పుడు కూడా భూతత్వంలో ఆవగింద కూడా గుమ్మిడిగానే కనబడుతుంది. కానీ మొదటి ఏంటంటే పరిస్థితులను చూడకూడదు, ఆ పరిస్థితులను చక్కబెట్టగలిగిన దేవుడి వైపు చూడాలి. దేవుడు నమస్కారం. మనం ఎప్పుడు కూడా పరిస్థితి రోగం వచ్చింది రోగం వైపు చూస్తాం, డాక్టర్ వైపు చూస్తాం. కానీ దాన్ని స్వస్థపరిచిన దేవుడి వైపు చూడాలి. దేవుడు నమస్కారం.